వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెబుతారు. కృష్ణ, స్వామి, వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఒక మధ్యంతర తీర్పులు మాత్రం ఇస్తామంటూ ఈ రోజు చెప్పింది. అయితే రేపు కూడా దీనిపైన వాదనలు కొనసాగబోతున్నాయి. రేపు కూడా మరికొద్దిసేపు వాదనలు విన్న తర్వాత మధ్యంతర తీర్పు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ సిజేఐ కొద్దిసేపు క్రితం తెలియజేశారు. సో ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ రిప్లై అంటే తాము చేయాలనుకున్నటువంటి వాదనలు ఏంటి అన్నది లిఖితపూర్వకంగా ఇవ్వాలని కూడా చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ రోజు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. అయితే ఎందుకు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి సవరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న వివరాలన్నింటినీ కూడా ఈ రోజు అందజేశారు. అయితే పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి, ధావన్, అదేవిధంగా హరీష్ సాల్వే వీరందరూ కూడా పిటిషనర్ తరఫున ఈ రోజు తమ వాదనలు వినిపించారు. సో బేసిక్ గా ఈ యొక్క పిటిషన్లు అన్ని కూడా విచారణార్హమా కాదా, విచారణకు స్వీకరించవచ్చా లేదా అన్న ప్రాథమిక అంశంపైనే ఈ రోజంతా కూడా వాదనలు జరిగాయి. ఇటు పిటిషనర్లు, ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సీనియర్ కౌన్సిల్స్ అందరూ కూడా హాజరై వాళ్ళ వాదనలు వినిపించారు. ప్రధానంగా పిటిషనర్లు చెప్తున్నటువంటి వాదన, కపిల్ సిబాల్ చేసినటువంటి వాదన కనుక మనం చూస్తే పార్లమెంట్ చట్టం ద్వారా ఇస్లాం మత విశ్వాసంలో భాగమైన ముఖ్యమైనటువంటి అంతర్భాగమైనటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తలదూర్చింది. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా ఈ వక్ఫ్ ప్రస్తావన చట్టం ఉంది. చట్ట ప్రకారం అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆచారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దాతృత్వపరమైనటువంటి ఉద్దేశాల కోసం ఈ మతపరమైనటువంటి సంస్థలను స్థాపించడం చట్ట విరుద్ధం కాదు. అయితే చట్ట ప్రకారం అన్న పదభాగం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైనటువంటి ఆచారాలను దూరం చేస్తుంది. అదేవిధంగా మహిళల వారసత్వ హక్కులను కూడా నిరాకరించడానికి దీనిపైన ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, హిందువులకు సంబంధించినటువంటి వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసింది కదా, ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంట్ చట్టం చేసే తప్పే ఉందంటూ సిజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఆర్టికల్ 26 అనేది సెక్యులర్, అది అన్ని మతాలకు కూడా వర్తిస్తుంది కదా అంటూ సిజేఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించడం జరిగింది. ఇస్లాంలో వారసత్వం వ్యక్తి మృతి తర్వాతతో వస్తుంది, కానీ ప్రభుత్వం మృతికి ముందే ఆ వారసత్వాన్ని నిర్ధారించాలని చెప్తోంది. అది కూడా ముస్లిం మతానికి వ్యతిరేకం అంటూ చెప్పడం కపిల్ సిబాల్ చెప్పారు. ప్రభుత్వ ఆస్తిగా గుర్తించిన తర్వాత లేదా ప్రకటించినటువంటి ఆస్తిని ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వక్ఫ్గా పరిగణించాలని కొత్త చట్టంలో ఉంది. సో ఇవన్నీ కూడా ఇంకా అంటే అందులో ఉన్నటువంటి అనేక సెక్షన్లు ఏవైతే తాము వ్యతిరేకిస్తున్నారో వాటన్నిటి గురించి కూడా ప్రాథమికంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వక్ఫ్ బోర్డులో ముస్లింయేతర అధికారులను కూడా నియమించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. కొత్త చట్టం అమల్లోకి వస్తే ముస్లింలకు చెందినటువంటి రక్షిత స్మారక స్థలాన్ని కూడా ఎక్కడైనా వక్ఫ్ స్థలంగా పేర్కొనలేము. 1995 చట్ట ప్రకారం కూడా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ లో నామినీలందరూ కూడా ముస్లింలే ఉండాలి. దీన్ని కొత్త చట్టంలో సవరించారు. ఆ 95 చట్టంలో ఉన్నటువంటి అంశాలనే ఇంకా వాటిని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు గత 30 సంవత్సరాలుగా ఇదే సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా కొంతమంది ఈ యొక్క ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని కూడా కల్పింటే బాగుంటుందని హరీష్ సాల్వే ఈ సందర్భంగా సూచన చేశారు. ఆ అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామంటూ ధర్మాసనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టం పైన ముందు స్టే ఇవ్వండి, ఆ తర్వాత దీనికి సంబంధించి వాదనలు వినండి అని పిటిషనర్ తరఫున కోరినప్పుడు స్టేకి సంబంధించి మాత్రం ఇప్పుడు ఆర్గ్యూ చేయొద్దు, స్టే అంశాన్ని తాము పరిశీలించట్లేదని కూడా చాలా స్పష్టంగా ధర్మాసనం చేసింది. అయితే రేపు మరి కొంతసేపు విన్న తర్వాత దీనిపైన కొన్ని అంశాలకు సంబంధించి మధ్యంతర తీర్పును ఇచ్చే అవకాశం కూడా మనకు జడ్జీల చెప్తున్న మాటలను బట్టి అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.